ప్రకృతి వైపరీత్యాలు ముంచేస్తున్నాయి, పాలకుల విధానాలు ముంచేస్తున్నాయి, అధికారుల ఉదాసీనత ముంచేస్తోంది. చివరికి నకిలీ విత్తన వ్యాపారులు కూడా ముంచేస్తున్నారు. వ్యవసాయం చేయడం అంటేనే చేతులు కాల్చుకోవడం అయిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నకిలీ విత్తనాలు వేసి నిండా మునిగారు రైతులు. మా విత్తనాలు వేయండి, మీ పంట మేం కొంటామని కబుర్లు చెప్పిన విత్తన కంపెనీ నాటిన విత్తనం నాశనం చేసిందని ఫిర్యాదు చేస్తే నోరు మెదపట్లేదు. నకిలీ విత్తన వ్యాపారులు రైతుల్ని నిలువునా దోపిడీ చేస్తుంటే పాలకులు అధికారులు పట్టించుకోవడం లేదు. మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన కొందరు రైతులు ఒక విత్తనం కంపెనీ ఆఫర్ నమ్మి మోసపోయారు. తమ విత్తనాలు కొని పండిస్తే ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కన్నా ఎక్కువ రేటుకు మీ పంట మేమే కొంటాం అని విత్తన కంపెనీ ప్రచారం చేసింది. దాంతో రైతులు అమాయకంగా ఆ మాటలు నమ్మి విత్తనాలు కొన్నారు. 45-47 రకాల వరి విత్తనాలు కొని నాటారు. దాదాపు 100 ఎకరాల్లో ఈ పంటను వేశారు. విత్తనాలు నాటాక చాలా తక్కువ సంఖ్యలో మొలకలు వచ్చాయి. ఆ వెంటనే పంటలు ఎండిపోయాయి. వరి దిగుబడి సాధారణ స్థాయిలో కూడా లేకపోవడంతో రైతులు బోరుమంటున్నారు. విత్తనాలు కొనిపించిన సూపర్వైజర్ కు ఫోన్ చేస్తే రేపొస్తానని వెళ్లి అతాపతా లేకుండా పోయాడు. దాంతో తాము మోసపోయామని రైతులకు అర్థమైంది. వ్యవసాయ శాఖ అధికారులతో పాటు పోలీసులకు జరిగిందంతా ఏకరువు పెట్టి ఫిర్యాదు చేశారు రైతులు. వ్యవసాయ శాఖ అధికారులైతే పంటల నమూనాలను తీసుకుని పరీక్షలకు పంపారు. తమని మోసం చేసిన నకిలీ విత్తన వ్యాపారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు నష్టపరిహారం ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు లేకపోవడం వల్లనే వ్యాపారులు పదే పదే పేటరేగిపోతున్నారు. రైతులు దివాలా తీసి ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ప్రభుత్వం ఆ దిశగా పకడ్బందీ చర్యలు చేపట్టకపోతే పరిస్థితి దారుణంగానే ఉంటుంది.